హాయ్ అండి. గుత్తి వంకాయ, శనగల కూర చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వంకాయ కూరని చాలా విధాలుగా చేసుకోవచ్చండి. నేను ఈరోజు ఈ విధంగా చాలా సింపుల్‌గా చేస్తున్నాను. ఈ కూర అయితే చపాతీలోకి, రైస్‌లోకి కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. నేను ముందుగా మిక్సీ జార్‌లోకి 2 ఆనియన్స్ కట్ చేసిన ముక్కలేసుకొని, అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక ఉప్పు నీళ్ళలో కట్ చేసిన వంకాయలని ఆ నూనెలో వేసి దోరగా మగ్గించుకుని పక్కన పెట్టేసుకున్నానండి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. పూర్తిగా మగ్గాక వంకాయలను తీసి పక్కన పెట్టేసుకున్నాక ఆ నూనెలోనే మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుని కూరకు తగ్గట్టు ఉప్పు పసుపు కూడా వేసుకుని వేయించుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. అలా మగ్గిన దాంట్లో కూరకు సరిపడే కారం మసాలా కూడా వేసేసుకుని, మసాలా పౌడర్ అండి అది, గరం మసాలా పౌడరు, అది కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకుని కొద్దిగా వాటర్ పోసుకున్నాను. ఆనియన్ పేస్ట్ ఎక్కడ పచ్చివాసన ఉండకూడదు, అందుకనే ఎంత వేయించినా కొంచెం స్మెల్ ఉంటుందని కొంచెం వాటర్ పోసుకుని దాంట్లోనే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. శనగలు కూడా ముందు రోజు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న శనగలు ఒకసారి ఉడికించేసుకుని అప్పుడు మనం కర్రీలో వేసేసుకోవాలి. శనగలు, వంకాయలు, మగ్గించుకున్న వంకాయలు, శనగలను కూడా వేసేసుకుని నేను ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకున్నాను. అలా మగ్గిన దాంట్లో గ్రేవీకి సరిపడే కొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టేసానండి. గ్రేవీ దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర జల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసాను. కూర అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉందండి. కొద్దిగా అన్నం పెట్టుకుని వంకాయ కూర వేసుకుంటే